ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలో కూడా పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. శ్రీ జయనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ ఏకాదశి, దీన్ని గురు ఏకాదశి లేదా పుత్ర ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతం ఆచరించడం ద్వారా సంతానం కలుగుతుంది, శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇది ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకు పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు మొదట బాధించినప్పటికీ తర్వాత అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ఉద్యోగరీత్యా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్థిక చిక్కులు విడిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాలు అనుకూలతను పెంపొందింపచేస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. వృషభ రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరను నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. కుటుంబ పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విజయాన్ని సాధించగలుగుతారు. అనూహ్యమైనటువంటి మార్పులు వ్యక్తిగత జీవితంలో ఏర్పడతాయి. ఆశించినటువంటి ధనం చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతల్ని అవలీలగా వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకటాలకి సమాధానాలు దొరుకుతాయి. వృత్తిలో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితిని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ఊరటని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. విద్యా సంబంధిత విషయాలు బాగానే అనుకూలిస్తాయి. చిరాకు పరిస్థితులు ప్రయాణాల ద్వారా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార విజయాల్ని మెల్లమెల్లగా సాధించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు మటుమాయమవుతాయి. విదేశీ సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలను దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చేమంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా
ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అనూహ్యమైనటువంటి మార్పులు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు, ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు మటుమాయమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారపు చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో నెట్టుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ అంతిమ విజయాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆహ్లాద పరిస్థితులకి దారితీస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య చిక్కులు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆటంకాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విద్యాబలం ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అధిక శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కార్యాలలో నత్తనడక కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ అంతిమంగా విజయాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు దూరమవుతాయి. నూతన కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్ల నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ సంబంధిత స్థాన చలనం వంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార విజయాలను సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విదేశీ సంబంధ
బాంధవ్యాలు మెరుగవుతాయి, నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య చిక్కులు దూరమవుతాయి. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూలత ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ముఖంపై వచ్చేటువంటి నల్లటి మచ్చలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. ఏంటంటే చాలా మందిలో ముఖం మీద ఒక రకమైన నల్లటి మచ్చలు, అంటే బాగా నల్లగాని కాకపోయినా చర్మపు రంగు కంటే కూడా ముదురు రంగులో కొన్ని మచ్చల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవేంటంటే చర్మంలో ఉండేటువంటి మెలనిన్ అనేటువంటి ఒక పదార్థం ఎక్కువగా చేరుకుంటూ ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో. అలాంటప్పుడు మనకి చర్మపు రంగు ముదురుగా ఒక మచ్చలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఈ సమస్య తగ్గించుకోవడానికి కొంచెం పైపోతకి తర్వాత కడుపులోకి కూడా కొన్ని ఔషధాలుగా వాడుకోవాలి. అలా పైపోతకు వాడుకునేటువంటి ఆయుర్వేద మూలికల్లో మనం మొట్టమొదట చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే లోధ్ర. లోధ్రని లొద్దుగా అంటూ ఉంటారు. ఈ లోధ్రకి చర్మపు రంగు నార్మల్గా ఉండేలాగా చేసేటువంటి గుణం చాలా బాగుంటుంది. ఈ లోధ్ర చెక్కని చూర్ణంలాగా చేసేసుకుని విడిగా పెట్టించుకోవాలి. అలాగే దీంతో పాటుగా మరొక మూలిక ఏంటంటే అతి మధురం. ఈ అతి మధురం కూడా చర్మం మీద ఏర్పడినటువంటి పిగ్మెంటేషన్ లేదా ఆ రంగు మారినటువంటి ఆ కణాలను కొంచెం తగ్గించి నార్మల్గా చేయడానికి బాగా సహాయపడుతుంది. ఈ అతి మధురాన్ని కూడా ఇందాక లోధురలాగానే దీన్ని కూడా చూర్ణంలాగా చేసేసి ఉంచుకోవాలి. దీంతో పాటుగా కావాల్సినటువంటి ఒక ప్రధాన ద్రవ్యం ఏంటంటే బార్లీ గింజలు. ఈ బార్లీ గింజలకి చర్మం మీద ఉండేటువంటి ఈ ముదురు రంగులో ఉండేటువంటి మచ్చల్ని తగ్గించి నార్మల్గా అంటే మామూలు చర్మపు రంగుకు తీసుకొచ్చేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే ఒక న్యాచురల్ బ్లీచింగ్ లాగా ఇది బాగా సహాయపడుతుంది అన్నమాట. బార్లీ గింజలు కూడా మెత్తటి పిండిలాగా చేసుకోవాలి. బార్లీ గింజల పిండి ఎంత ఉందో అంతకి సమానంగా మనం ఇందాక తీసుకున్నటువంటి అతి మధురము ఆ తర్వాత లోధ్ర చెక్క రెండు కలిపితే అంత అవ్వాలన్నమాట. అంటే లోధ్ర చెక్క ఒక 10 గ్రాములు తర్వాత అతి మధురం ఒక 10 గ్రాములు తీసుకున్నట్టయితే బార్లీ పిండిని 20 గ్రాములు తీసుకోవాలి. ఇలాగ ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి ఉంచుకుని దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ముఖం మీదుగా ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాంట్లో తేనెని కలపాలి. ఈ చూర్ణాల మిశ్రమంలో తేనెని కలుపుకొని అంటే తేనె కూడా ఒక న్యాచురల్ బ్లీచింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఈ ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని ఎక్కడెక్కడ ఈ మచ్చలు ఉన్నాయో వాటి మీద ఒక లేపనం లాగా వేసుకుని కనీసం ఒక అరగంట పాటు ఉంచుకుని కడిగేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా రోజు చేస్తున్నట్టయితే కనుక ఈ ముఖం మీద ఏర్పడినటువంటి మచ్చలు తగ్గి చర్మపు రంగు మిగతా చర్మంతో కలిసిపోవడానికి ఇవి బాగా సహాయపడతాయి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. మధుసూదన సరస్వతి అని ఒక మహానుభావుడు, అద్వైత సంప్రదాయంలో వచ్చినటువంటి మహాపురుషుల్లో వారొకరు. వారు ఆనందమందాకిని అని ఒకటి చేశారు స్తోత్రం. అసలు నిజంగా కృష్ణ భగవానుడి మీద చేసినటువంటి ఆ స్తోత్రం చదువుతుంటే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎటువంటి అద్భుతమైన శ్లోకాలు చేశారో ఆయన. ఆయన జీవితం అంతా కృష్ణ భక్తే. అంతవరకు ఎందుకు సదాశివ బ్రహ్మేంద్రులు మానస సంచరరే అన్న కీర్తనలో వాటిల్లో ఎంతగా ఈశ్వరుణ్ణి నిర్గుణోపాసనం చేశారు, కృష్ణుడిగా ఉపాసన చేశారు. వాళ్ళెవరూ కూడా భేదాలు పాటించలేదు.
రామనామం అంటే అంత ప్రీతి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో కూడా రామనామం రాయించేవారు. రామనామం రాయించి ఎక్కువ మాటలు రామనామం రాసినటువంటి వారికి బంగారు మాడలు, వెండి మాడలు, రాగి మాడలు పంచిపెడుతుండేవారు. అలాగే అసలు శంకరులు పెట్టిన ప్రతిపాదన ఏమిటి అంటే, పీఠాధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా నమస్కారం చేస్తే ఇది నారాయణ స్మృతం, నారాయణ 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 అంటారు 3 మాటలు. అంతగా శివకేశవ భేదాన్ని పాటించకుండా ఉన్నది ఒక్క రూపమే, అది ఇన్ని రూపాలు దాలుస్తోంది. ఇన్ని రూపాలుగా చూడడం సంతోషం. ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటే నీకెందుకు, వాడు ఈశ్వరుడు అంతే. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. శ్లోకంలో ఏమైనా చెప్తారా? అలా శ్లోకంలో చెప్పరు. శ్లోకంలో చెప్పకుండా ఇది షట్పది కింద హెచ్చరిక ఉంది. 6 శ్లోకాలు కలిపితే కానీ షట్పది అవదు. అవనప్పుడు అది పరమశివుడికి సంబంధించింది అని నువ్వంటే అది షట్పది అవదు. కాబట్టి అది విష్ణువుని ఉద్దేశించి చేసిందే, జాగృతిలో చేసింది కాబట్టి. జాగృతిలో చేసింది అంటే నా ఉద్దేశ్యం మనం ప్రార్థన జాగృతిలో చేస్తాము అని. ఇంద్రియములు మనస్సు లేచి ఉండగా ప్రార్థన చేస్తాం కాబట్టి పరమేశ్వర పరిపాల్యో అని అడుగుతున్నారు. ఇప్పుడు పరమేశ్వర శివుణ్ణే, కానీ శివుడికి విష్ణువుకి అభేదం. పరమేశ్వర అని పిలిస్తే విష్ణువు పలుకుతాడు. విష్ణువే శివుడు, శివుడే విష్ణువు, ఇద్దరు లేరు. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. ఉందా అందులో? ఉండక్కర్లేదు. పిలుపుని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇది శంకరాచార్యుల వారి రచన అంటే. శంకరాచార్యుల వారు ఎక్కడ ఊరికే పుస్తకాల కింద చెప్పరు. ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఒక్కొక్క మాటని బట్టి ఆయన ఏది అన్వయం చేస్తున్నారు అన్నది మనకు అర్థమైతే మన జీవితానికి ఒక ఒబ్బిడి ఏర్పడుతుంది. మనం ఇలా ప్రవర్తించాలన్నమాట. ఇలా ప్రవర్తించినప్పుడు మన జీవితానికి అర్థం లేదు, మనం అలా ఉండాలి అని నేర్చుకోవలసి ఉంటుంది. అందుకే పరమేశ్వర పరిపాల్యో, పరిపాలన చెయ్యండి అని అడిగారు. ఈ శ్లోకంలో ఆయన కోరిన కోరిక అవగుణాలు తీయమని అడగలేదు, కొత్తగా గుణాలు ఇమ్మని అడగలేదు. మొదటి శ్లోకంలో అంటే అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అన్నారు. ఆ తర్వాత ఏదో భవభయ ఖేదచ్చిదే వందే అన్నారు. కానీ ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన నాకు ఇది అని అడగలేదు, లేకపోతే నాలో ఉన్న ఈ గుణాన్ని తీసేయమని అడగలేదు. పరమేశ్వర పరిపాల్యో అన్నారు. పరమేశ్వర పరిపాల్యో అంటే పరిపాలన అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, పరిపాలన అన్న మాటకు అర్థం రక్షించుట. అందుకే పాలకులు అంటే రక్షణ కల్పించువారు, పాలితులు వారి వలన రక్షణ పొందువారు. పాలకులు పాలితులు అంటారు. పరిపాల్యో అంటే నువ్వు నన్ను రక్షించు. ఎందుకు రక్షించాలి? ఏమిటి ఇబ్బంది వచ్చింది నీకు? ఇది చమత్కారం. ఈ శ్లోకంలో ఆయన ఎంత గంభీరంగా, ఎంత అందమైన విషయాన్ని మనం కొన్ని సంవత్సరాలు చెప్పమన్నా చెప్పలేని దాన్ని అతి సూక్ష్మంగా పొదిగేశారు. ఏమిటి రక్షించాలి అంటే, నువ్వెప్పుడూ ఏం చేస్తుంటావో అదే చెయ్యాలి రక్షణ అంటే. అసలు ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఈశ్వరుడు రక్షణ ఒక్కటే చేస్తాడు. శంకరుల హృదయాన్ని బట్టి అసలు ఈశ్వరుడు ఏం చేస్తుంటాడు అన్నదాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. ఆయన అన్నారు, ఏం చేస్తుంటాడు ఈశ్వరుడు అంటే, మత్స్యాదిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం అన్నారు. నువ్వు మత్స్యాది అవతారములను స్వీకరిస్తూ ఉంటావు. అవతార ఒకసారి వేశారు. అవతార అంటే తార అంటే పైకి ఉన్నది, అవతార వ్యతిరేక పదం, అదే కిందకు వచ్చేసింది. అదే కిందకు వచ్చేసింది అనుకోండి, అదే రూపంతో కిందకు వచ్చేసింది అనుకోండి, మనందరం నలిగిపోతాం. ఇప్పుడు నక్షత్రం ఉంది, తారాపథం అంటారు. తారస్థాయిలో పాడుతున్నారండి అంటారంటే, బాగా పై స్థాయిలో పాడితే తారస్థాయిలో పాడుతున్నారండి వారు అంటారు. తారస్థాయిలో పాడుతున్నది కిందకు వచ్చేసింది అనుకోండి, అవతార. ఇప్పుడు నక్షత్రం కిందకు వచ్చేసింది అనుకోండి, భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది నక్షత్రం. అప్పుడు భూమి మీద ఉన్న ప్రాణులు నలిగిపోతాయి, అన్నీ మరణిస్తాయి. మరి ఎందుకు వస్తాడు ఆయన అలా కిందకి
అంటే ఆయన ఏ రూపంతో ఉంటాడో ఆ రూపంతో రాడు. నిజానికి ఆయన రూపం నిర్గుణం, వ్యాపకత్వం. అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఎలా ఉంటాడు అంటే పాలలో నెయ్యిగా ఉంటాడు. పాలలో నెయ్యి పైకి కనపడుతుందా? కనపడదు. కానీ కొంత సాధన చేస్తే పాలలో నెయ్యి పైకి వస్తుంది. అలా ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానమగ్రణి వింటే. అంతటా ఉంటాడు. అంతటా ఉన్నాడు అన్నప్పుడు ఈ కంటికి దొరకడు. ఈ సభలో అంతటా విష్ణు ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి, అలా ఎలా కుదురుతుంది? మీరున్నారు, వేదిక ఉంది, మైకులు ఉన్నాయి, ఎదుగో కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు, కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నారు కదా. ఇంత భిన్నత్వం ఉంటే ఒక్క విష్ణు ఉండడం ఏమిటి? అంటే అది మాంసనేత్రానికి దొరికేది కాదు. విష్ణుతత్వం జ్ఞాననేత్రానికి దొరుకుతుంది. కానీ అవతారంగా కిందకు వచ్చాడు అనుకోండి, మాంసనేత్రానికి దొరుకుతాడు. ఒక రాముడిగా భూమి మీదకు వచ్చాడు అనుకోండి, నేను ముట్టుకోవచ్చు, నేను చూడొచ్చు. మాంసనేత్రంతో అడుగో రాముడు వెళ్ళిపోతున్నాడు. రామా అని పిలిస్తే మనం వెనక తిరిగి ఏమి అని అడుగుతాడు. కాబట్టి అవతార అంటే ఒక రూపంతో కిందకు వస్తున్నాడు. అలా ఎందుకు వస్తాడు అసలు అంటే అక్కడ వేశారు ఆయన రహస్యాన్ని. అవతారవతా, అవతారంగా రావడం నీకు అలవాటు. అవతా అలా రా. ఎందుకు? అవతారవతావత. ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తనల్లో మీకు ఎక్కువ కనపడుతుంది ఈ మాట. మామవ అంటారు. మామవ మామవ అని కీర్తనలో కనపడింది అంటే మీరు తడువుకోకుండా చెప్పచ్చు అది ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తనని. వారి ముద్రల్లో ఒకటి కీర్తనలో మామవ అన్న మాట ఎక్కువ వేస్తారు సంస్కృతంలో ఆయన. మాం అంటే నన్ను, అవా అంటే రక్షించు అని. అవతారవత, అవతారముగా వస్తుంటావు. ఎలా? మత్స్యాధిభిరవతారై అవతార. మత్స్యాది రూపముల నుండి ఎన్నోసార్లు నువ్వు కిందకి దిగొచ్చావు. అలా రా, వచ్చి నన్ను రక్షించు. ఇది చెప్పడానికి అర్థం మారిపోతుంటుంది. ఒక్కొక్కసారి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి. 2 సార్లు ఒక అర్థం కిందకి రా అని, మూడోసారి రక్షించు అని. అందుకని మత్స్యాధిభిరవతారై అవతార వతావత. ఒకే మాట 3 మాటలు తిరిగినట్టుంటుంది, కానీ అర్థం మాత్రం మారిపోతూ ఉంటుంది. అలా దిగి వస్తూ ఉంటావు నువ్వు. ఎందుకు దిగి వస్తూ ఉంటావు అవతారంగా అంటే మత్స్యాధిభిరవతారై అవతార వతావత సదా వసుధాం. ఎప్పుడూ, ఇంకొక కారణం ఉండదు. ఇది తెలుసుకోకుండా అవతారం గురించి మాట్లాడకూడదు. ఎందుకు వస్తాడు అంటే ఎప్పుడూ కూడా భూమి కొరకు వస్తాడు. భూమి కొరకు రావడం ఏమిటి అంటే శంకర భగవత్పాదులు భూమికి అనేక పేర్లు ఉన్నాయి. నేను మీతో ఇందాక మనవి చేశా కదా, వారు ఏదైనా ఒక్క మాట మాట్లాడారనుకోండి అందులో చాలా గాంభీర్యం ఉంటుంది. ఒక పేరు పెట్టి పిలిచారు అంటే చాలా గాంభీర్యం ఉంటుంది. ఏదో పేరు పెట్టి పిలవరు ఆయన పిలిచారంటే అందులో ఏదో ఉంటుంది అర్థం. భూమికి ఎన్నో పేర్లు ఉన్నాయి, ఒక్క పేరు కాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పానంటే భూమికి కాశ్యపి అని ఒక పేరు. ఎందుకని అంటే ఒకనకొకప్పుడు పరశురాముడు ఈ భూమిని అంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేసాడు. అందుకని ఈ భూమి ఎవరిది అంటే కశ్యప ప్రజాపతిది. అందుకని దీనికి పేరు కాశ్యపి. మనం ఏదో దస్తావేజు రాసుకుని మన పేరు రాయించుకున్నామని మనది అవదు, అది కశ్యప ప్రజాపతిది ఎప్పటికీ. కాబట్టి భూమికి కాశ్యపి అని పేరు. అలాగే భూమి వసుంధర అని ఒక పేరు. వసుంధర అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఐశ్వర్యం అంతా ఎక్కడుంటుందంటే భూమిలోనే ఉంటుంది, ఇంకొక చోటు ఉండదు ఐశ్వర్యానికి. ఐశ్వర్యము భూమి ఎందే ఉంటుంది. అందుకే వసు అంటే ఐశ్వర్యం, ధర అంటే కలిగి ఉన్నది, వసుంధర. మీరు చూడండి, నేను కారు కొనుక్కోవాలనుకోండి, ఆ కారు తయారు చేయడానికి ఇనప రేకులు ఉండాలి. ఆ ఇనుము ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. కారు కొనుక్కున్న తర్వాత తిరగడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. బ్రతకడానికి తిండి ఉండాలి కదా, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. ఓ తలుపు చేయించుకోవాలి, కొయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వచ్చిన చెట్టులోంచి వస్తుంది. వేడిగా ఉండడానికి బొగ్గు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. ఖనిజాలు కావాలి, భూమిలోంచి వస్తాయి.
మీకు కావలసిన సమస్త ఐశ్వర్యము ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలో నుంచే వస్తుంది. అందుకే దీని పేరు వసుంధర. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏ వ్రతమాచరించినటువంటి కారణము చేత సౌభాగ్యము చెక్కు చెదరదో. సౌభాగ్యం అంటే ఐదవతనం అంటే 5 ధరించడానికి అధికారమును పొంది ఉండడం. ఏమిటవి? మంగళసూత్రం, చేతులకు గాజులు, కాళ్ళకి మంజీరములు, కొప్పులో పువ్వులు, పాపట తిలకధారణ, ఇలాంటి 5వతనానికి సంబంధించినటువంటి విశేషములు ధరించడానికి అధికారమును పొంది ఉండేటటువంటి స్థితి కోల్పోకుండా బతికున్నంతకాలం పసుపు కుంకాలతో ఉండడానికి ఈ వ్రతము ఆధారమై ఉన్నది. ఈ ముఖం మీద మచ్చలు ఏర్పడినప్పుడు ఏంటంటే అవి తగ్గిపోవాలి అనుకుంటే కనుక ఆహారంలో ఎక్కువగా ఊరగాయలు, కారాలు, మసాలాలు ఇలాంటివి తింటున్నట్టయితే వాటిని తగ్గించేసుకోవాలి. ఇటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా చర్మానికి శత్రువులాగా పనిచేస్తాయి. అందుకని అవి మానేసి చక్కగా కమ్మగా సాత్వికంగా ఉండేటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటితోటి ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి పైపోతకే కాకుండా కడుపులోకి కూడా ఒక ఔషధాన్ని తీసుకుంటూ ఉండాలి. కడుపులోకి తీసుకున్నటువంటి ఔషధం రక్తశుద్ధి చేసి చర్మం బాగుండేలాగా చేస్తుంది. అందుకోసం మనకి బాగా ఉపయోగపడేటువంటిది శారిబా. దీని సంస్కృతంలో శారిబా అంటాం, తెలుగులో దాన్ని సుగంధి పాల అంటారు. ఈ సుగంధి పాల చూర్ణాన్ని తీసుకొచ్చి దాదాపుగా 1 చెంచాడు పరిమాణంలో చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొంచెం పటిక బెల్లాన్ని కూడా కలపాలి. 1 చెంచాడు చూర్ణానికి తగినంత పటిక బెల్లాన్ని కూడా కలిపి 3 పూట్ల కడుపులోకి తీసుకుంటున్నట్టయితే కనుక ఇది రక్తశుద్ధి చేసి చర్మపు రంగు మళ్ళీ సహజంగా నార్మల్గా అయ్యేలాగా చేయడానికి బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శ్రావణ మాస సందర్భంగా రకరకాలైన ఆభరణాలు మీ కళలోకి వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే నిశ్చితార్థపు ఉంగరం కనుక మీకు కళలో వచ్చినట్లయితే అవివాహితులకు వివాహం జరుగుతుందని, వివాహమైనటువంటి వారికి సంతానం లేనటువంటి తరుణంలో త్వరగా సంతాన సిద్ధి ఏర్పడుతుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అదేవిధంగా మీకు కలలో కాలి మెట్టెలు కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కలలో కాలి మెట్టెల్ని ధరించినట్లుగా కనుక మీకు కనిపించినట్లయితే సంతోషము, శుభము కలుగుతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కలలో మీకు కాలి మెట్టెలు దొరికినట్లుగా కనిపించినట్లయితే జీవితంలో అన్ని విషయాలలో సంతృప్తి ఏర్పడుతుందని, సంతృప్తికరమైనటువంటి జీవితం ద్వారా ఆనందాన్ని పొందవచ్చని కళల సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే మీకు కళలో కాలి మెట్టెలు పోగొట్టుకున్నట్లుగా కనిపించినట్లయితే మాత్రం కొద్దిగా అనారోగ్య సమస్యలు కలగటానికి ఆస్కారం ఉందని చెప్పి స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కళలో గాజులు కనిపించినట్లయితే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి? అదేవిధంగా కళలో మీకు గాజులు కొంటున్నట్లుగా కనిపించినట్లయితే లక్ష్మీదేవిని మీ గృహంలోకి ఆహ్వానించినట్లేనని, కళలో గాజులు కొంటున్నట్లుగా కనిపించటం అష్టైశ్వర్య సిద్ధికి నాందీవాక్యం పలుకుతుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కళలో బంగారు గాజులు కేవలం కనిపిస్తే సంతృప్తికరమైన, సంతోషకరమైన జీవితం గడపటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కళలో మీకు చేతి నిండా గాజులు ఉన్నటువంటి ఒక పుణ్య స్త్రీ కనిపించినట్లయితే సమస్యలు లేనటువంటి జీవితం కలుగుతుందని, మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అవన్నీ కూడా సులభంగా పరిష్కరించబడతాయని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అలాగే మీకు కళలో వెండి గాజులు కనుక కనిపించినట్లయితే మీకు భవిష్యత్తు పట్ల నమ్మకం ఏర్పడుతుందని, భవిష్యత్తు పట్ల మీకు కలిగినటువంటి నమ్మకంతో మీరు అత్యుత్తమ స్థాయిలో విజయాలు సాధిస్తారని, చక్కటి అడుగులు మీ జీవన గమనంలో వేస్తారని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అలాగే మీకు కళలో నెక్లెస్, కంఠాభరణం కనిపించినట్లయితే ప్రేమ వ్యవహారాలలో విజయాన్ని పొంది ప్రేమ పెళ్లికి దారి తీయటానికి ఆస్కారం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అలాగే
కలలో నెక్లెస్ పోగొట్టుకున్నట్లుగా మీకు కనిపించినట్లయితే దూరమైనటువంటి ప్రేమికులు, దూరమైనటువంటి భార్యాభర్తలు దగ్గరవుతారని, కలలో నెక్లెస్ అంటే కంఠాభరణం కనిపించటం కూడా శుభకరమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. అదేవిధంగా కలలో మీకు మంగళ వాయిద్యాలు కనిపించినట్లయితే విశేషమైనటువంటి రీతిలో ధనలాభం కలుగుతుందని కూడా స్వప్న సిద్ధాంతం తెలియజేస్తుంది. కలలో మీకు మంగళసూత్రాలు కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కలలో మంగళసూత్రాలు కనిపించినట్లయితే మీ గృహ యజమానికి అన్ని రంగాలలో చక్కటి విజయం కలుగుతుందని, అదేవిధంగా మీకు కలలో పాపిడి బెళ్ళ కానీ పాపిడి గొలుసు కానీ పోయినట్లుగా లేదా పోయినది దొరికినట్లుగా కనిపించినట్లయితే దాని ద్వారా కూడా మీరు అత్యంత ధనవంతులవటానికి ఆస్కారం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీకు కలలో దుద్దులు కనిపిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? కలలో దుద్దులు కనిపించినట్లయితే మీకు అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని, కలలో దుద్దులు పోగొట్టుకున్నట్లుగా కనిపించినా సరే అనారోగ్య సమస్యలు దూరం చేసుకుని ఆరోగ్యంగా జీవితంలో ముందడుగు వేయవచ్చని కలల సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా మీరు కలలో కనుక దుద్దులను చూసినట్లయితే మీరు మంచి వాళ్లతో స్నేహం చేస్తారని, ఆ స్నేహం ద్వారా జీవితంలో ఉత్తమమైన స్థితికి ఎదుగుతారని, ధనపరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. మీకు కలలో ముక్కు పుడక కనిపించినట్లయితే చక్కటి కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారని, జీవితంలో అపురూపమైనటువంటి సన్మానాలు జరగటానికి ఆస్కారం ఉందని స్వప్న సిద్ధాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా కలలో మీరు ముక్కు పుడకను ధరించినట్లుగా కనిపించినట్లయితే ఉన్నత పదవులను అలంకరించటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని కూడా స్వప్న సిద్ధాంత వచనం. ఇంకా స్వప్నాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విద్యాయోగానికి స్వాగతం. మంత్రోపాసన సుప్రసన్న విభవాశ్చాన్న ప్రధానంచ తత్ పుణ్యా సత్ప్రవిచార మంత్ర జపకాః ప్రజ్ఞా సమాలోచనే. ఈ విషయం విశేషంగా చెప్పబడింది. విత్తోపాయ మృదంగవాద్యసు మహత్ సంతోష పాండిత్యకాః పారంపర్య సమాగతంతు సచివ స్థానం భవేత్ పంచమాత్. విద్యా పాండిత్య ప్రదర్శన అంతా కూడా ధారణాశక్తి పైన ఆధారపడి ఉంటుంది. భావ ప్రకటనాశక్తి తృతీయ స్థానంలో ఉంటే అసలు విద్యాధారణ ఎప్పటికైనా సరే మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని పై చదువులకి సహకరించే విధంగా విద్యా సముపార్జన చేసేటటువంటి శక్తి పంచమంలో ఉంది. అది మంత్రోపాసన స్థానం. అసలు మంత్రం అంటేనే ఆలోచన, ఆలోచన అంటే తపస్సు, తపస్సు అంటే జ్ఞానము, జ్ఞానం అంటే మోక్షం. ఇది విద్యాక్రమంలో చెప్పబడింది వేదంలో. తప ఆలోచనే. తపస్సు అంటే ఆలోచన, ఆలోచన అంటే మంత్రాలోచనం. మంత్రం అంటేనే ఆలోచన. ఆలోచించండి అంటే అర్థం ఏంటి? దాని గురించి విస్తారంగా శోధించటం అన్నమాట. మంత్రములకి ఆలోచనలు అని పేరు. మహర్షుల బుద్ధి మండలంలో తిరిగినటువంటి ఆలోచనల్ని మంత్ర రూపంలో నిక్షిప్తం చేశారు. ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, దేవతలు ఏ విధంగా ఉంటారు, మానవ క్రియలు ఏ విధంగా ఉంటాయి, మనిషి పొందేటటువంటి కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయి, జన్మ ప్రభృతి ఆ జీవిత పర్యంతం కూడా పొందేటటువంటి ఫలితముల యొక్క సారం ఎలా ఉంటుంది, ఇవన్నీ వేదాల్లో చెప్పబడ్డాయి. వాటిని ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలి, ఆయుర్దాయాన్ని ఎలా పరిరక్షించుకోవాలి. సూర్య భగవానుడి వల్ల ఏర్పడేటటువంటి విద్య ప్రధానంగా అశ్విని దేవతలు ప్రసాదించినటువంటి వైద్యశాస్త్రం. అది సూర్యుడి యొక్క అనుగ్రహం చేత సూర్య పుత్రులైనటువంటి అశ్విని కుమారుల వల్ల ఏర్పడుతుంది. ఈ అశ్విని కుమారుల వల్ల ఏర్పడేటటువంటి వైద్య విద్యే అన్ని విద్యలకి మూలము. ఎందుకని? ఎన్ని చదువుకున్న ఆరోగ్యం ఉండాలి, బతికి ఉండాలి, ఆయుర్దాయం ఉండాలి. మానసికంగా శారీరకంగా శరీర పుష్టి ద్రవిణం తనూజః. శరీర పుష్టి అంటే ఆరోగ్యం. ఆరోగ్యం బాగుండాలంటే బృహస్పతి యొక్క కటాక్షం అంటే పాపం ఉండకూడదండి. పాపం లేకపోతే ఆరోగ్యం బాగుంటుంది. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. వ్యాధి రూపంలో పీడిస్తుంది. ఆధి వ్యాధి సమాయుక్త క్షుత్పిపాసా సుదుఃఖిత అన్న చింతా పరాభుక్త్వ. ఈ విధంగా చెప్పబడినాయి శాస్త్రాల్లో. స్కాంద పురాణంలో కూడా ఇదే కనపడుతుంది. పంచమ స్థానం మంత్రాలోచన స్థానం.
మంత్రోపాసన సుప్రసన్న విభవ. మనస్సు తనకి ఆధీనమై వశమై ఉన్నప్పుడు ఏకాగ్రత ఏర్పడి ఆ ఏకాగ్రత పుణ్యం చేత విద్య వస్తుందండి. తల్లిదండ్రులు చెబుతారు, గురువు చెబుతారు, ట్యూషన్ చెప్పే మాస్టర్ చెబుతారు, బాగా చదువుకోరా నాయనా, బాగా చదువుకో తల్లి అని చెబుతారు. కానీ వాళ్ళొచ్చి మనలో ప్రవేశించి చదవలేరు. మనలో వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా చిత్త నిరోధం చేయాలి అంటే చిత్తం ఈశ్వరాయత్తం కావాలి. మనకి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటేనే చదువు వస్తుందండి. ఇదొక కీలకమైన అంశం. శివాయ సిద్ధం నమః, ఇదే అక్షరాభ్యాసంలో రాసేది. మహాగణపతయ నమః రాయం, ఓం సరస్వత్యే నమః అని రాయం, హయగ్రీవాయ నమః అని కూడా రాయం. శివానుగ్రహేణ జ్ఞాన ప్రాప్తి, చాలా మంచి వాక్యం ఇది. శివానుగ్రహము ద్వారా జ్ఞానము ప్రాప్తిస్తుంది, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. శివ అంటేనే శుభము అని అర్థం. శివాయ సిద్ధం నమః అనేటటువంటి వాక్యంతో మొదలైనటువంటి విద్య సిద్ధించాలి అంటే పంచమాధిపతి బలంగా ఉండాలి. లగ్నానికి పంచమాధిపతి బలంగా ఉంటే చదివినటువంటి చదువు గుర్తుండి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి స్థితి కలుగుతుంది పరీక్షా సమయంలో. లేకపోతే బాగా చదువుతాడండి మా అబ్బాయి, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికల్లా మర్చిపోతాడు, భయపడతాడు, నిద్ర వస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు. ఇవన్నీ కూడా పంచమ భావం సరిగ్గా లేకపోవటం. ఒకదానికొకటిగా అనుసంధానమై ఉంటాయి. పాదాలపైన మోకాళ్ళు, మోకాళ్ళ పైన కటిస్థానము, కటిస్థానం పైన ఉదరము, ఉదరం పైన హృదయము, హృదయం పైన కంఠము, కంఠం పైన శిరస్సు ఎలాగైతే ఆధారపడి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నదో, ఇక్కడ కూడా విద్యాపరంగా చతుర్థ స్థానానికి అనుసంధానంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, పంచమ భాగ్యస్థానములు అనుసంధానమై ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సహకరించకపోయినా సమస్యలు వస్తాయి. 1 నుంచి 5 వరకు మాత్రం తప్పనిసరిగా సహకరించాలి. ప్రాథమిక విద్య సహకరిస్తుంది. ఉన్నత విద్య సహకరించాలంటే ఏ విధమైన బలాలు ఉండాలో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. రక్తంలో కొవ్వు తగ్గడానికి అశ్వసంచలన ప్రణామాసనం బాగా ఉపకరిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు దోహదపడతాయి. ఆహార స్వీకరణ అంశాల వల్ల ప్రధానంగా శరీరంలో అధికంగా కొవ్వు ఏర్పడుతుంది. అయితే వంశపారంపర్యంగా కూడా శరీరంలో అదనపు కొవ్వు ఏర్పడవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి వ్యాయామాలు, యోగాసనాలు విశేషంగా ఉపయోగపడతాయి. ఈ పరంపరలో అశ్వసంచలన ప్రణామాసనం ముఖ్యమైనది. నేలపై మోకాళ్ల మీద కూర్చుని ఓ కాలిని ముందుకు వంచాలి, 2 చేతుల్ని పైకి ఎత్తాలి, నడుము భాగాన్ని బాగా వెనక్కి వంచాలి. ఈ ఆసనాన్ని మరో కాలివైపు కూడా ఇదే రీతిలో కొనసాగించాలి. ఈ ఆసన సాధన వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగే అవకాశం ఉంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సిరులు కురిపించేటువంటి చక్కని తల్లి శ్రీలక్ష్మి. ఈ శ్రావణలక్ష్మి స్వాగతం అంటూ ఆ తల్లిని ఆహ్వానించాలి గృహంలోకి ప్రతివారు కూడా. అయితే ఈ శ్రావణ మాసంలో శ్రీ యంత్రాన్ని చక్కగా ఆరాధన చేసినట్టయితే గృహంలో సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావంతో అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. శ్రీ యంత్రం మహిమ అద్వితీయమైనటువంటి తత్వాన్ని ప్రసరింపచేస్తుంది. ఆ యంత్రాన్ని తప్పనిసరిగా కుంకుమతో అర్చన చేయాలి. మందార పుష్పాలు తప్పనిసరిగా ఆ యంత్రంపై ఉండటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. ఆ యంత్ర స్థాపన అయిన తదుపరి దానికి పూజాది కార్యక్రమాలు చేసిన తరువాత తప్పనిసరిగా చక్కటి తల్లికి వివిధ రకాలైనటువంటి నైవేద్యములు సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను ఆ ఇంటిలో చింతామణి తత్వంలో విరాజిల్లేటువంటి రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. యంత్ర పూజ వల్ల 1,00,000 రెట్ల ఫలం అధికంగా వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు
శాస్త్రరీత్యా కూడాను జమదగ్ని ఋషి పరశురాముడికి చెప్పినట్టుగా మనకు శాస్త్రవచనం. ప్రతి ఒక్కరూ కూడాను ఈ శ్రీచక్రాన్ని ఆరాధన చేసేవారు బిందు త్రికోణ కాష్టావతార యుగలోక పత్రవృత్తయుతం వసుదళ వృత్తకళాదళ వృత్తత్రీమహీ గృహం భజే అని చెప్పేసి నమస్కారం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. శ్రీచక్ర రాజనిలయైనటువంటి రాజరాజేశ్వరీ దేవి యొక్క ఫోటో ముందు ఈ యొక్క శ్రీ యంత్రాన్ని చక్కటి ప్లేటులో ఉంచి నిత్యం కనుక కుంకుమతో అర్చన చేసేటప్పుడు లలితా సహస్రనామ పారాయణ కానీ అష్టోత్తర నామ పారాయణ కానీ చేసి నిత్యం కూడాను గృహంలో పరవాన్నము లేక తీపి వంట చేసినది లేక సద్ది లేక పులిహోర ఇటువంటివి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ గృహంలో విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది. అంతేకాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, సఫలీకృత తత్వాలు ఇవన్నీ కూడాను ఆ చక్కని తల్లి ప్రసాదింపచేస్తుంది. ఇంటి యజమానికి, ఇల్లాలికి, ఆ పిల్లలందరికీ కూడాను. అంతేకాకుండా వాస్తు దోషరీత్యా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇలా శ్రీ యంత్రాన్ని గనక మేరువునైనా సరే లేక ఫోటోనైనా సరే మీ పూజా మందిరంలో కనుక అమర్చుకున్నట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమే అవుతుంది. శ్రీచక్ర యంత్రము అని చెప్పేసి రాగి రేకుపై యంత్రాన్ని తయారు చేసి దాన్ని చక్కగా అభిషేకార్చన చేసి నిత్యం గనక కుంకుమతో గనక పూజ చేసినట్లయితే అమోఘవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావం ఆ గృహానికి పట్టి తీరుతుంది. అంతేకాకుండా ఊర్ధ్వముఖ 5 త్రికోణాలు ఉంటాయి. 5 ప్రాణాల కింద లెక్కగా వీటిని భావించాల్సి వస్తుంది ఈ శ్రీచక్ర తత్వరీత్యా. అంతేకాకుండా ఈ 5 కూడాను 5 జ్ఞానేంద్రియాలుగా మనం భావన చేస్తూ పూజ చేయాల్సి ఉంటుంది. 5 తన్మాత్రలు ఉంటాయి. 5 మాయాభూతాల ప్రతీకలు ఉంటాయి. మానవ శరీరంలో అస్థి, మేధ, మాంసం, అన్నకం, త్రుక రూపాల్లో ఉన్నాయి కాబట్టి 4 త్రికోణాలు శరీరంలో ప్రాణం, శుక్ర, మజ్జ, జీవనానికి ప్రతీకలుగా ఉన్నాయి. బ్రహ్మాండంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారానికి ప్రతీకలుగా తెలియజేస్తాయి. శ్రీయంత్రంలో త్రికోణం అనేటువంటిది అష్టకోణ రీత్యా ఉంటుంది. ఈ విధంగా గనక శ్రావణ మాసంలో గనక శ్రీచక్ర యంత్రాన్ని ఎవరైతే పూజ చేస్తారో ప్రతి శుక్రవారం కూడాను ముత్తైదువులను పిలిచి చక్కగా వారికి సువాసినర్చిత ప్రీత అనేటువంటి తత్వంలో వారికి బొట్టు, కాటిక, గంధం, పసుపు చక్కగా పాదాలకు రాసి వారిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ శనగలు, అరటిపండు, తాంబూలం, రెవిక గుడ్డ అలా ఆ ముత్తైదువుకు ఇచ్చి ఆశీస్సులు గనక పొందినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. శ్రీచక్రం అంటే చాలా అమోఘవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపజేస్తుంది. అందున శ్రావణ మాసంలో ఈ చక్రాన్ని పూజ చేయటం సర్వే సర్వత్రా కూడాను గృహానికి మంచి యోగవంతమైనటువంటి సర్వశక్తుల్ని కూడా ప్రసాదింపచేసుకోవడానికి తార్కాణమే. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం
యోగాసనాలు ఏమిటో తెలుసుకుందాం. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ద్విహస్త విస్తృత అష్టాంగాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆహారంలో అధికంగా కొవ్వు పదార్థాలు అంటే నెయ్యి, మీగడ, నూనె, పాల పదార్థాల్ని స్వీకరించడం వల్ల రక్తంలో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే భోజనం చేయగానే నిద్రించే వారికి ఉదర భాగంలో అధికంగా కొవ్వు ఏర్పడుతుంది. ఈ సమస్య నివారణకు ద్విహస్త విస్తృత అష్టాంగాసనం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. నేలపై మోకాళ్ల మీద కూర్చుని కుడి చేతిని కుడి పక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు చాపాలి. అరికాళ్ళు, అరిచేతులు, గడ్డం ఈ స్థితిలో నేలకు తాకాలి. ఆసన భాగం నేలకు కొద్దిగా పైకి ఉండాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయడం వల్ల రక్తంలో, కండరాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.